అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుని కృప. దేవుని కృపలో దేవుని కృపాతిశయము అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని, నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప అనే మాటని ఆధారం చేసుకొని బైబిల్ గ్రంథంలో దేవుని కృప ఏ విధంగా ఉంది, దేవుని కృప ఉండుట ద్వారా ఒక మనిషి ఏ విధంగా జీవించగలడు, దేవుని కృప లేకపోతే ఏ విధంగా ఉండగలరు అనే మాటల్ని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు కూడా దేవుని కృపలో మన స్తుతి అంశము ఆయన కృపాతిశయము చేత రక్షించే దేవుడు. మనం చదువుకున్న నెహెమ్యా గ్రంథంలో ఉన్న సంఘటనలో ఆయన కృపాతిశయం చేత ఆయన రక్షించటం మాత్రమే కాదు, కానీ నేటి ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని కూడా తన కృపాతిశయము చేత మనల్ని రక్షిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దృష్టాంతం ఎందుకు చెప్పబడిందో క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనంలో, ఆ దినముల్లో యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున కొంత పని చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలు త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండులను, అంజూరపు పండులను, నానా విధమైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి. అనగా విశ్రాంతి దినమున ఏ పని చేయకుండా ఉండాలని దేవుడు సెలవిస్తే, ఇక్కడ విశ్రాంతి దినమున సమస్తమును జరిగిస్తున్నట్లుగా మనము 15-16 వచనాల ద్వారా మనం గమనించవచ్చు. తూరు దేశస్థులు కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములోను యూదులకు చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి అమ్ముచుండిరి. అమ్మకం కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి విశ్రాంతి దినమున ఏ పని చేయకుండా విశ్రాంతి దినమున ఆచరించవలసిన సంఘటనలన్నీ దేవుడు చాలా స్పష్టంగా బయలుపరిస్తే, ఇక్కడ విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలు తొక్కటము, గింజలు తొట్లలో పోయటము, గాడిద మీద బరువులు మోయటము, ద్రాక్షారసపు పండులు తీయటము, అంజూరపు పండులను తీయటము, వాటిని వివిధమైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేమునకు తీసుకొచ్చుటకు, ఆహార వస్తువులను అమ్మటము, ఇలాంటివి జరుగుతుంటే అలా చేసేవారిని గద్దించినట్లుగా 15వ వచనం చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తూరు దేశస్థులు కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకు చేపలు మొదలైన నానా విధముల వస్తువులు తెచ్చి అమ్ముచూ ఉండిరి. యూదులకు అమ్ముతూ ఉన్నారు, పైనేమో నానా విధమైన పనులు చేస్తూ ఉన్నారు, అమ్మకం జరుగుతుంది, గద్దించారు. తర్వాత కూడా మనం చూస్తే యెరూషలేములోను విశ్రాంతి దినముల్లోను యూదులకు చేపలు అమ్ముచూ ఉన్నారు. ఈ విషయం చూసినప్పుడు అంతటి యూదులు ప్రధానులు నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? ఆ మాటను మనము 17వ వచనంలో చివరి భాగంలో మనం గమనించవచ్చు. మీరెందుకు ఈ దుష్కార్యము చేస్తూ ఉన్నారు, ఈ చెడు కార్యము చేస్తూ ఉన్నారు, ఈ పాపపు కార్యం చేస్తూ ఉన్నారు, దేవునికి ఇష్టం లేని పని చేస్తూ ఉన్నారు. ఏంటి దుష్కార్యము అంటే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. విశ్రాంతి దినమున అమ్మకము చేయటం, విశ్రాంతి దినమున వ్యాపారం చేయటం, విశ్రాంతి దినమున పనులు చేసుకోవటం, విశ్రాంతి దినమున ఎవరి వృత్తుల్లో వాళ్ళ వృత్తుల్ని చేసుకోవటం, ఇది దుష్కార్యంగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి, పట్టణస్థుల మీదకి కీడు తెప్పించలేదా? విశ్రాంతి దినమున వ్యాపారం చేసి, విశ్రాంతి దినమున అమ్మకాలు చేసి, విశ్రాంతి దినమున దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ చేయించి దుష్కార్యం చేసి మన పితరులు కీడును తెప్పించలేదా? ఆ విషయం మీరు మర్చిపోయారా అని
గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో చూస్తే, మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచి తిని. యెరూషలేము ద్వారములు కూడా మూసివేసినట్లుగా ముందు రోజే, విశ్రాంతి దినపు ముందు రోజే, చీకటి పడకముందే యెరూషలేము గుమ్మములు మూసివేసినట్లుగా, విశ్రాంతి దినము గడిచిపోయేంత వరకు ఆ యెరూషలేము గుమ్మములు మళ్ళీ తీయకుండా వాటిని మూసివేసినట్లుగా, కావలి వారిని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో, వర్తకులను నానా విధమైన వస్తువులను అమ్మువారును 1-2 మూరలు యెరూషలేము అవతల బస చేసుకొనగా మళ్ళీ వారిని చూసి గద్దించి వారితో ఇట్లా, నేను విశ్రాంతి దినమున వారు ఈ చేయరాని పనులు చేస్తున్నప్పుడు మళ్ళీ గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మనం చదువుకున్న మాటలో విశ్రాంతి దినం ముందు రోజే, చీకటి పడక ముందే యెరూషలేము గుమ్మములన్నీ మూసివేసి విశ్రాంతి దినం గడిచిపోయేంత వరకు గుమ్మములు తీగివేయకుండా కావలి వారిని కూడా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇంకొకసారి ఇలాగూ చేసిన ఎడ్ల మిమ్మల్ని పట్టుకొందునని చెప్పి తిని, అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. ఎవరు? 21వ వచనంలో చూస్తే, నేను వారిని గద్దించి, ఎవరిని గద్దించి? వర్తకులను నానా విధమైన వస్తువులను అమ్మువారును. 20వ వచనంలో, వర్తకులను నానా విధమైన వస్తువులు అమ్మువారును 1-2 మారులు యెరూషలేము ఆవల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటును ఎందుకు బస చేసుకుంటారు? మీరు ఇంకొకసారి ఇలాగూ విశ్రాంతి దినమున వ్యాపారం చేసిన, విశ్రాంతి దినమున దుష్కార్యం చేస్తే నేను మిమ్మల్ని పట్టుకుంటానని గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాం. మన ప్రధానమైన అంశంలోకి వస్తే, ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు తమ్మును తాము విశ్రాంతి దినమున తమ్మును తామును పవిత్రపరచుకొనవలననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చిన గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని, నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. దుష్కార్యము చేసేవారిని రక్షించే దేవుడు, దుష్కార్యము చేయకుండా కాపాడే దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. మనం కూడా ఆయన మరణ పునరుద్ధాన దినం, మనందరి కోసం కలువరి శిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆ మరణ పునరుద్ధాన దినమున, ఆదివారం దినమున ఏ దుష్కార్యము చేయకుండా పెందల కన్నే ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించే కృపలో మనల్ని ఉంచాడు. అలాంటి క్రమంలో మనల్ని ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకునటం మాత్రమే కాదు, కానీ ఆయన కృపాతిశయము చొప్పున మనల్ని రక్షించాడు. ఆయన యందు మనం విశ్వసించుట ద్వారా, ఆయన దగ్గర మన పాప క్షమాపణ ఒప్పుకొనుట ద్వారా ఆయన మనల్ని రక్షించి, మనల్ని క్షమించి, మనల్ని శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. కారణం ఆయన కృపాతిశయము. ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయన మన కృపాతిశయం చేత మనల్ని రక్షించిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రం, వందనములైనా నీ కృపాతిశయము ద్వారా మమ్మల్ని రక్షించారు. అందుకే మీకు స్తోత్రములు, వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.